ఏదైనా మిలిటరీ కార్ వచ్చిందా పిన్ని? అదేంటి మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు? నువ్వంతే పెట్టి పుట్టావు తల్లి. ఎంత పని జరిగిపోయింది. మాస్టారు ఏమిటండి? ఏం జరిగింది మాస్టారు? చెవుల్లో చెట్లు పోల్చాయా? మాట్లాడారా? మొద్దులా నిలబడతావే? ఎవరు ఈ పిల్ల? ఎవరు? నువ్వు నిజంగా దీన్ని పెళ్లి చేసుకొచ్చావా? అయితే నీ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నా పిచ్చి మళ్ళీ గట్టేమిట్రా? దాన్ని పూర్తిగా మర్చిపోయావా? చెప్పరా? నానమ్మా, నువ్వు మాట్లాడే ముందు నా పరిస్థితి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఈ ప్రపంచంలో ఎవరికైనా సంజాయిషి చెప్పుకోగలను, క్షమాపణ కోరుకోగలను. కానీ మళ్ళీ ముఖం చూసే ధైర్యం నాకు లేదు. నేను తీసుకునే నిర్ణయానికి మీ అనుమతి లేకపోతే నా మనసుకు నేను సమాధానం చెప్పుకోలేను. అందుకే మీ ముందుకొచ్చాను. నేను కారణం చెప్పేదాకా దయచేసి ఎవరూ నన్ను అపార్థం చేసుకోకండి. మీరు అనుకున్నట్టు నేను ఇంకా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు. కానీ చేసుకోవాలి. దానికి కారణం ఒక స్నేహితుడి బలి, నా జీవితం, ఆమె అసహాయత. రాంభద్రపురం మనుషులు నన్ను చెప్పబోతుంటే నా ఉద్రేకంలో నేను వాళ్ళని చంపాననుకున్నాను. నాకు ఉరిశిక్ష పడితే మీరెవరూ తట్టుకోలేరని, కనపడకుండా ఎక్కడికైనా పారిపోతే ఎప్పటికైనా తిరిగి వస్తానని ఆశతోనైనా బ్రతుకుతారని వెళ్ళిపోయాను. నేను మిలిటరీలో ఉండగా అజిత్ సింగ్ అనే స్నేహితుడు కలిశాడు. मेरी बहन ने मेरे लिए एक गाना रिकॉर्ड करके भेजा है अपने मीडिया हाउस में मेरे लिए. सुनो. अरे सुनो भाई, बहुत अच्छा है. अरे सुनो, अच्छा है. अच्छा, हाँ बहुत अच्छा है. मेरी बहन की गाना है ना. ఏంటి ఈ అజిత్ సింగ్ ఎప్పుడు ఏవేవో పాటలు వింటుంటాడు, తనలో తను సంతోషపడుతుంటాడు? అది వాడి చెల్లెలి పాడిన పాట. ఆ అమ్మాయి తప్పితే ఈ ప్రపంచంలో వాడికి ఎవరూ లేదు. చెల్లెలంటే ప్రాణం. అందుకే డ్యూటీ అయిపోగానే ఆ అమ్మాయి పాటన వినాలి, మాటన వినాలి. సరిగా నీతో విషయం మాట్లాడరా. ఏంట్రా? ఒరే, నువ్వు అనుకున్నట్లు బసవ మనుషులు చచ్చిపోలేదట్రా. నిజంగానా? అవునరా. ఎంతకాలం ఈ విషయం వల్లే అజ్ఞాతంగా ఉన్నాం. ఇప్పుడైనా వీలు చూసుకుని మన ఊరు వెళ్తే మన వాళ్ళు చాలా సంతోషపడతారా. अजीत सिंह, अजीत, अजीत, अजीत। मेरी बहन अकेली है, मेरी बहन को शादी कर लो।
నా కోసం తన ప్రాణాన్ని బలిచ్చాడు. కొనవూపిరి వదలబోయే ముందు తన ప్రాణానికి ప్రాణమైన చెల్లెలి బాధ్యత ఎంతో ఆశతో నా చేతిలో పెట్టి కన్నుమూశాడు. నా కోసం తన ప్రాణాలు అర్పించిన నా స్నేహితుడికి ఇచ్చిన మాట తప్పాలా? ఏ ఆధారం లేని ఆ పిల్ల బ్రతుకు నిలబడాలంటే నా ప్రాణంలో ప్రాణమైన మల్లికి నేను అన్యాయం చెయ్యాలా? ఈ ఆలోచనలతో ఉక్కిరిపిక్కిరైపోతున్నాను. బ్రతుకున్నందుకు బాధపడుతున్నాను. ఏం చెయ్యాలి? వీరన్న, నువ్వు చెప్పిందంతా న్యాయంగా ఉంది. ఇందులో చిన్న సర్దుబాటు చేస్తే ఎవరికే గొడవ ఉండదు, మల్లికే అన్యాయం జరగదు. ఆ హిందీ అమ్మాయిని ఎవరికైనా కట్టబెట్టి పంపించేద్దాం. మళ్ళీ నువ్వు పెళ్లి చేసుకోవచ్చు, మన బాధ్యత తీరినట్లు అవుతుంది. ఛీ! ఏమిట్రా చేతగాని మాట. అలా చేస్తే బాధ్యత తీర్చుకోవడం కాదు, బరువు దించుకున్నట్టు అవుతుంది. ఈ మంగమ్మ మనవడు అలా చేస్తే వాడు అప్పుడు తాకపోయినా ఇప్పుడు చచ్చిన వాడు అవుతాడు. వీల్లేదు. వీరన్న, నువ్వు ఇచ్చిన మాట ప్రకారం నువ్వు ఈ అమ్మాయినే పెళ్లి చేసుకో. నేను లేకుండా బావ బ్రతకలేడు. బావ లేకుండా నాకు బ్రతికే లేదు. ఇద్దరం ఒకేసారి చస్తాం గాని ఎప్పటికీ విడిపోవని నీ చెవులు నిండిపోయేలా అరిచి మరీ చెప్పావు. అన్నీ తెలిసి విని మా ఇద్దరిని ఎందుకు ఇలా వేరు చేసావు? నా బావకి ఎందుకింత పరీక్ష పెట్టావు? నా బావ తప్పు చేయలేదు. నా బావ తప్పు చేయడు. నువ్వే మోసం చేసావు. నువ్వే 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 ఆ రోజు మన ప్రేమ కోసం నీ రక్తం బొట్టు పెట్టావు. ఈ రోజు నేను చేసిన ద్రోహానికి నా రక్తం చెందించాను కదూ? నేను అడిగేది దేవతని. నోరు లేని దేవత కాదు. నీకు సమాధానం చెప్పుకోవాల్సింది నేను. ఒకరికి సమాధానం చెప్పుకునే తప్పు నా బావ ఎప్పుడూ చేయడు. నీతో చెప్పుకుందామని తిరిగి ఊరొచ్చాను. చెప్పు, నువ్వేం చేయమంటే అదే చేస్తాను. నా తలరాతని నువ్వెలా మార్చగలవు బావా? జరిగింది చెప్పాను. జరగాల్సింది నువ్వు చెప్పు. జరిగింది నీ చేతుల్లో లేదు. జరగాల్సింది నేను చెప్పలేను. ఇప్పుడు నేను ఆలోచించేది నువ్వేమైపోతావా అని. ఇప్పుడు ఆలోచించాల్సింది నా గురించి కాదు, నిన్ను నమ్ముకొని వచ్చిన ఆ అమ్మాయి గురించి. సాటి ఆడదానిగా ఆమె ఆనందాన్ని చూసే ఓర్పు నాకుంది. మరి నీది తప్పు కాదని నా మనసారా చెప్తున్నాను బావా. నిజం.